నిన్నటి వరకు వారితోనే ఉన్నాను. నా గురించి తెలియనిది ఏముండదు. సన్మాన సభ పెట్టా ఉన్నా నేనే, నా అధ్యక్షతన కేసీఆర్ గారు చెప్తే ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు. పార్టీ కమిట్మెంట్ కాబట్టి ఎక్కడ నోరు విప్పలేదు. ఆనాడు ఏమన్నాడంటే జయశంకర్ సార్ పార్కులో, సార్ అదృష్టవంతులు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యిళ్ళు, పార్టీ పెట్టిన కానించి ఆలోచన చేసిన కానించి నేనున్నా, నాకు ఏ అవకాశం రాలేదు, మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా, రాజకీయాలంటే కొంచెం చతురత ఉండాలయా, పార్టీ పట్టుకొని ఉన్నోళ్ళు ఎప్పటికైనా పునాది రాళ్ళు కదా, మేము కిటికీలము గోడలము తలుపులము తర్వాత రోజు ఉదిచ్చేటువంటి కడప లాంటి వాళ్ళం. మేము రోజు నీళ్లతో కడిగి శుద్ధి చేసి కుంకుమ పసుపు రుద్దుతారు, మాకు పూజలు. మీరు పునాది రాళ్ళు కాబట్టి మీరు లోపలనే ఉంటారు. ఆపదలు ఉన్నప్పుడు వదిలిపెట్టి పోయినావు కదా. ఆనాడు అన్నాడన్నా ఉప ముఖ్యమంత్రి అయినాక సన్మాన సభ పెట్టా ఉన్నా నేనే, నా అధ్యక్షతన కేసీఆర్ గారు చెప్తే ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు. పార్టీ కమిట్మెంట్ కాబట్టి ఎక్కడ నోరు విప్పలేదు. ఆనాడు ఏమన్నాడంటే జయశంకర్ సార్ పార్కులో, సార్ అదృష్టవంతులు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యిళ్ళు, పార్టీ పెట్టిన కానించి ఆలోచన చేసిన కానించి నేనున్నా, నాకు ఏ అవకాశం రాలేదు, మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా, రాజకీయాలంటే కొంచెం చతురత ఉండాలయా, పార్టీ పట్టుకొని ఉన్నోళ్ళు ఎప్పటికైనా పునాది రాళ్ళు కదా, మేము కిటికీలము గోడలము తలుపులము తర్వాత రోజు ఉదిచ్చేటువంటి కడప లాంటి వాళ్ళం. మేము రోజు నీళ్లతో కడిగి శుద్ధి చేసి కుంకుమ పసుపు రుద్దుతారు, మాకు పూజలు. మీరు పునాది రాళ్ళు కాబట్టి మీరు లోపలనే ఉంటారు. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు. నిన్నటి వరకు వారితోనే ఉన్నాను. నా గురించి తెలియనిది ఏముండదు. సన్మాన సభ పెట్టా ఉన్నా నేనే, నా అధ్యక్షతన కేసీఆర్ గారు చెప్తే ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు. పార్టీ కమిట్మెంట్ కాబట్టి ఎక్కడ నోరు విప్పలేదు. ఆనాడు ఏమన్నాడంటే జయశంకర్ సార్ పార్కులో, సార్ అదృష్టవంతులు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యిళ్ళు, పార్టీ పెట్టిన కానించి ఆలోచన చేసిన కానించి నేనున్నా, నాకు ఏ అవకాశం రాలేదు, మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా, రాజకీయాలంటే కొంచెం చతురత ఉండాలయా, పార్టీ పట్టుకొని ఉన్నోళ్ళు ఎప్పటికైనా పునాది రాళ్ళు కదా, మేము కిటికీలము గోడలము తలుపులము తర్వాత రోజు ఉదిచ్చేటువంటి కడప లాంటి వాళ్ళం. మేము రోజు నీళ్లతో కడిగి శుద్ధి చేసి కుంకుమ పసుపు రుద్దుతారు, మాకు పూజలు. మీరు పునాది రాళ్ళు కాబట్టి మీరు లోపలనే ఉంటారు. ఆపదలు ఉన్నప్పుడు వదిలిపెట్టి పోయినావు కదా. ఆనాడు అన్నాడన్నా ఉప ముఖ్యమంత్రి అయినాక సన్మాన సభ పెట్టా ఉన్నా నేనే, నా అధ్యక్షతన కేసీఆర్ గారు చెప్తే ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు. పార్టీ కమిట్మెంట్ కాబట్టి ఎక్కడ నోరు విప్పలేదు. ఆనాడు ఏమన్నాడంటే జయశంకర్ సార్ పార్కులో, సార్ అదృష్టవంతులు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యిళ్ళు, పార్టీ పెట్టిన కానించి ఆలోచన చేసిన కానించి నేనున్నా, నాకు ఏ అవకాశం రాలేదు, మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా, రాజకీయాలంటే కొంచెం చతురత ఉండాలయా, పార్టీ పట్టుకొని ఉన్నోళ్ళు ఎప్పటికైనా పునాది రాళ్ళు కదా, మేము కిటికీలము గోడలము తలుపులము తర్వాత రోజు ఉదిచ్చేటువంటి కడప లాంటి వాళ్ళం. మేము రోజు నీళ్లతో కడిగి శుద్ధి చేసి కుంకుమ పసుపు రుద్దుతారు, మాకు పూజలు. మీరు పునాది రాళ్ళు కాబట్టి మీరు లోపలనే ఉంటారు. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు.